అందరికీ నమస్కారం. నిత్రా క్యాలెండర్ మరియు దియా స్టార్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 21వ తారీఖు డిసెంబర్ 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం, మార్గశిర మాసం, హేమంత ఋతువు, దక్షిణాయనం, శనివారం. ఈ రోజు తిథి షష్ఠి, పగలు 1:19 వరకు. తదుపరి సప్తమి. ఈ రోజు నక్షత్రం పుబ్బ పూర్తిగా ఉంది. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. వ్యాపార విషయంలో కుటుంబ పెద్దల సలహాలు తీసుకొని ముందుకు సాగటం మంచిది. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. ఇంటా బయట మానసిక సమస్యలు చికాకు పరుస్తాయి. ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. తదుపరి వృషభ రాశి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపార విస్తరణకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. పాత రుణాలు తీర్చగలుగుతారు. తదుపరి మిథున రాశి. ఇంటా బయట నూతన సమస్యలు తప్పవు. మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో చిన్నపాటి మాట పట్టింపులు కలుగుతాయి. అనుకున్న పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. వృత్తి ఉద్యోగాల్లో మీ హోదా పెరుగుతుంది. సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది. విద్యార్థుల నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. తదుపరి సింహరాశి. బంధుమిత్రుల సహాయ సహకారాలతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక వాతావరణం ఆశించిన విధంగా ఉంటుంది. తదుపరి కన్యరాశి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. తదుపరి తులారాశి. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు నిలకడ లోపిస్తుంది. వృత్తి వ్యాపారాలలో అకారణ వివాదాలు కలుగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక చింతన పెరుగుతుంది. ఆధ్యాత్మికంగా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ప్రయాణాలు లభించవు. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి ధనుసు రాశి. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. శుభకార్యాలకు హాజరవుతారు. ఇంటా బయట మానసిక ప్రశాంతత కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహంతో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. తదుపరి మకర రాశి. బంధువర్గంతో విభేదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపార ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందక ఇబ్బంది పడతారు. దైవ చింతన పెరుగుతుంది. తదుపరి కుంభరాశి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. ఖర్చుల విషయంలో ఆలోచించి వ్యవహరించడం మంచిది. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు కలిసి రావు. ఉద్యోగ వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు కలిసి రావు. తదుపరి మీనరాశి. సమాజంలో పేరు కలిగిన వ్యక్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగమున నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.